ఇంకా మేమైతే ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే కివీ తీసుకున్నా. ప్రిషా అప్రూవ్ చేస్తుందా లేదా అని చెప్పి అనుకున్నా. హ్యాండ్ పెట్టి అప్రూవ్ చేసేసింది. సో ఇది కార్ట్లోకి వెళ్ళిపోతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, ఇంకా నెక్స్ట్ అలా నడుస్తుంటే ఫ్లవర్స్ కనిపించాయి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా మంచిగా ఉండే ఎన్ని కలర్ ఫ్లవర్స్ చూసిన తర్వాత. ఇంకా మన గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. అన్ని ఐటమ్స్ నేనైతే రికార్డ్ చేయలేదు, బట్ ఇవన్నీ మనం తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇంకా ప్రణయ్ ఒక్కొక్కటి తీసి పెడుతున్నాడు బిల్లింగ్ చేయడానికి. ఇంకా షాపింగ్ చేసి మా ప్రిషా అయితే అలసిపోయి బజ్జి ఉంది. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అని చెప్పి అక్కడే పిజ్జా దొరుకుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము తిని కూడా చాలా డేస్ అవుతుంది. సరే తిందామని చెప్పి ఇంకా అక్కడే మేము తిన్నాము. ప్రిషా పడుకుంది. పడుకున్నప్పుడే ఛాన్స్ కదా తినడానికి అని అనుకున్నాము. అంతలోపే లేచింది. ఇంకా లేచి వాళ్ళ డాడీ అయితే ఫోన్ మాట్లాడుతుంటే, నాన్న ఎంతసేపు మాట్లాడుతావు నాతో ఆడుకో అని ఎట్లా చూస్తుంది చూడండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా చాలా డేస్ అయిపోతుంది. అండ్ ఎప్పుడు ఇట్లా గ్రాసరీస్కి లేదంటే షాపింగ్కి ఇట్లానే అయిపోతుంది అని చెప్పి ప్రణయ్ ఏదైనా కొంచెం చేంజ్ ఉండాలి మీకు అని చెప్పి బీచ్కి వెళ్దాము అన్నాడు. అస్సలు నాకైతే ఎక్కడ డౌట్ రాలేదు, కానీ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు మొత్తానికి. ఇంకా మేము బయటకు వచ్చేసరికి వెదర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంటే ఇంకా బీచ్కి వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్ వెదర్ అనుకున్నాము. సర్ప్రైజ్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ప్లీజ్